హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే చాలా గ్యాప్ తర్వాత నేనైతే వీడియో తీయబోతున్నాను. సో చూసారు కదా, మా లక్కీ అయితే కోన్ పెట్టించుకుంటుంది. ది స్పెషల్ డే అనమాట ఇది. చూసారా ఎంత బాగా మెహందీ పెట్టించుకుందో. చూసారా ఎంత మంచి డిజైన్, అది కూడా ఎలా పడితే అలా పెట్టించుకుంటారు నార్మల్గా పిల్లలు. మా లక్కీ అయితే మంచిగా పెట్టించుకుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలి. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చూసేనట్టయితే మా లక్కీ ఇప్పుడు హాయ్ చెప్తా చూడండి. హాయ్ లక్కీ, హాయ్ లక్కీ. ఇక్కడ చూడు లక్కీ. లక్కీ ఫ్లయింగ్ కిస్ ఇస్తావా నాకు? లక్కీ ఫ్లయింగ్ కిస్ లక్కీ. థ్యాంక్ యూ. హై ఫేవా. యాక్చువల్గా కొంతమంది వైఫై అంటుంటారు, ఇక్కడ మేము హైఫైలు వాడుకుంటున్నాం. థ్యాంక్ యూ లక్కీ. సో చూసారా, ఇదన్నమాట మా లక్కీ కోన్. అండ్ ఈ వీడియోలో మీరు చూసినట్టయితే నన్ను ఫస్ట్ టైం ఇంగ్లీష్ వర్డ్తో మమ్మీ అని పిలిచింది. అంటే ఎప్పుడు మా అమ్మ అని పిలిచేదనమాట. అండ్ ఇప్పుడైతే మమ్మీ అని వాడిందనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొంతమంది మాట్లాడతారు కదా చిలిపిగా, వాళ్ళంతా చిన్నపిల్లలు అంతా బాగా మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది బిఫోర్ డే అనమాట. మా లక్కీ మెహందీ వేసుకుంది అండ్ మంచిగా వేయించుకుంది. మీరు చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది. సో అంత బాగా వేయించుకుంటుంది అనమాట. మా లక్కీకి ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. అండ్ నేనైతే బర్త్డే నెక్స్ట్ డే అనమాట, బర్త్డే రోజే ఇలా నేను మొత్తం ఫస్ట్ లేవగానే ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని పూజకైతే స్టార్ట్ చేసేసాను. నేను దీపాలు వెలిగించా. సో ఇదే నా పూజ మందిరం. సో నేను ఇలానే కొంచెం కొంచెం డెకరేటివ్గా అండ్ కొంచెం అంటే చూడడానికి మంచిగా అనిపించింది. నాకు అలానే ఉండాలని ఇష్టం అనమాట. సో అందుకనేసి ఇలా పెట్టుకున్నాను. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలా గ్యాప్ తర్వాత వీడియో తీస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం కొంతమందికి రీచ్ అవ్వకపోవచ్చు. సో మీరు కొట్టే లైక్ వల్ల మొత్తం అందరికీ రీచ్ అవ్వాలి, చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వీడియో అయితే మనం కంటిన్యూగా పెడతాను. యాక్చువల్గా ప్రాంక్ చేసే వాళ్ళం కుదరట్లేదు అనమాట. అవి కూడా ఎప్పుడైనా మనం వీలైతే చేస్తాను. సో ఇప్పుడైతే నేను లక్కీతో ఫుల్ డే వ్లాగ్స్ కానీ ఇవన్నీ నేను పెట్టేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను హారతి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సో హారతి కానిచ్చేద్దాం. సో ఇలా మనం పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది లేడీస్కి అయితే ఇంకా బాగా తెలుసు అనమాట. సో నాకైతే ఇంకా స్పెషల్ డే ఏంటంటే లక్కీ బర్త్డే కాబట్టి ఇంకా బాగా అనిపించింది. నాకు మనసు ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో బర్త్డే ఏమున్నా కాకుండా ఇంట్లో ఫస్ట్ అయితే పూజ చేసుకొని బర్త్డే స్టార్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. సో దగ్గర ఉండివ్వలేను కదా, ఏమనుకోకండి, హారతి తీసుకోండి. అండ్ ఇప్పుడు చూసినట్లయితే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా లక్కీ ఇప్పుడు చూసారా ఎంత బాగా తిక్కించుకుంటుంది. సో మంచిగా, సో ఏదో కాదు మామూలుగా ఇది క్రీమే, కానీ డాక్టర్ కన్సల్ట్ చేసిన క్రీమ్ రాశాను. సో ఇదైతే మనకు ఐబ్రోస్ ఎంత బాగా వేయించుకుంటుంది. నాకైతే ఇలా రెడీ చేయడం కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా మమ్మీ కూడా చేసేదో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది సపోర్ట్ చేయరు. కానీ మా లక్కీ అయితే చాలా సపోర్ట్. చిన్నప్పటి నుంచి ఇంత బాగా చేయించుకుంటుందంటే అబ్బో చాలా గ్రేట్ అనమాట. ఆ ఐబ్రోస్ వేయించుకోవడం కానీ, బొట్టు పెట్టించుకోవడం కానీ, ఆ చూపులు చూసారా, చూపులతోనే చంపేస్తుంది. సో అలా అనమాట. అండ్ మెహందీ కూడా చూసారా, 2 చేతులకి ఫుల్ వేయించుకుంది ఫ్రెండ్స్. మనం కూడా వేయించుకుంటాం అట్లా, ఎప్పుడో పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి అప్పుడెప్పుడు వేసుకుంటుంటాం. మా లక్కీ ఏమన్నా టీవీలో కనిపించినా కూడా వేయించేసుకుంటుంది. అండ్ ఇది చూసినట్టయితే ఫస్ట్ బాగా నవ్వుకుంటాం. చాలా గ్రేట్ అనమాట ఇది కూడా. చూడండి లక్కీ లిప్స్టిక్ ఎంత బాగా వేయించుకుందో. నాకైతే అసలు చిన్న పిల్లలు షాక్ భలే అవుతారు. ఇంటి పక్కన వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇంత మంచి పిల్ల ఇంత బాగా రెడీ అయ్యి చేయించుకుంటుంది. చిన్న పిల్ల, మంచి పిల్ల, గుడ్ గర్ల్ లక్కీ అనేసి. చూసారా, మా లక్కీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసేయండి మా లక్కీ రెడీ ఎలా అయిందో. ఎంత బాగా రెడీ అయింది కదా, కామెంట్ చేయండి. లిప్స్టిక్ మళ్ళీ వేయాలని లిప్స్టిక్ తీసుకొని వచ్చింది నన్ను. చూసారా, మమ్మీ లిప్స్టిక్ మళ్ళీ వేయవా అనేసి. అండ్ మేమైతే చాక్లెట్స్ వచ్చేసాం చాక్లెట్స్ దగ్గరికి. లక్కీగా అయితే చాక్లెట్స్ చూడడం కానీ, తీసి పాడేయడం ఇష్టం, కానీ తినడం అస్సలు ఇష్టం లేదు. తినడం కానీ, బిస్కెట్లు కానీ ఏవి తినదు. చాక్లెట్స్లో అంటే చాలా చిరాకు అనమాట చాక్లెట్స్ అంటే, కానీ పంచుతుంది.
అండ్ వాళ్ళ డాడీ కూడా ఏదో సతాయిస్తున్నాడు పక్కన చూడండి. వాళ్ళ నాన్నకి ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలి మంచిగా ఎత్తుకోవాలి చూసుకోవాలని ఇష్టము. ఈమె అట్లా రెడీ చేశాను కదా, ఎక్కడ లిప్స్టిక్ పోతుందని పెట్టించుకోదు. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. అండ్ మేము చాక్లెట్స్ తీసేసుకొని టెంపుల్కి చాలో ఇంకా మేము చూసారా ఎంత బాగా ఎక్కుతుంది. లక్కీ మా బుడ్డది ఎంత క్యూట్గా రెడీ అయిందో అసలు. చూడండి టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. సో టెంపుల్లో యాక్చువల్గా అంటే కొంచెం జనాలు తక్కువే ఉన్నారు, కొంచెం లేట్గానే వెళ్ళాం, పర్లేదు అయినా మంచిగా అయింది. మా లక్కీ చూసారా బొట్టు ఎంత బాగా పెట్టించుకుందో, పెట్టు అంట. సో ఇంత చూడండి మీరు ఎంత బాగా పెట్టించుకుంటుందో బొట్టు చూసారా, అదిగోండి. మంచిగా ఉండాలి ఆమెకు బొట్టు పెట్టుకొని, అసలు చాలా పద్ధతిగా రెడీ అయ్యి. అండ్ ఇది చూసినట్టయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మొక్కుతుంది చూసారా, ఎంత బాగా అంటే అంత బాగా మొక్కేసుకుంటుంది. వాళ్ళ డాడీ ట్రైనింగ్ అంతా లోపలికి వెళ్ళి మరీ మొక్కేసుకుంటారు చూడండి. నంది దగ్గర ముద్దులు పెట్టేస్తుంది, నమస్తే అని పెడుతుంది. మొత్తం ఆ రోజు అయితే మా లక్కీ మేమేమో కానీ లక్కీ ఫుల్ ఖుష్ అనమాట. టెంపుల్ మొత్తం తిరిగేస్తుంది ఫ్రెండ్స్. ఇలా టెంపుల్ మొత్తం తిరిగేస్తూ దేవుళ్ళకి దండం పెట్టేస్తూ. వాళ్ళ నాన్న చూసారా, ఆమెకు గంట కొట్టడం అంటే చాలా ఇష్టము. ఇట్లా ఎత్తించుకొని ఇట్లా గంట కొట్టిస్తే ఆమెకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. నిజంగా పిల్లలు అంటే పిల్లలు కాదు. చూసారా ముద్దు పెడుతుంది. అమ్మో వాళ్ళకి గుడ్ గర్ల్. టెంపుల్ మొత్తం చక్కర్లు వేసేస్తుంది ఇలాగా. చాలా బాగా సెట్. డ్రెస్ మంచిగా ఉందా ఫ్రెండ్స్? మంచిగా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. అండ్ మీరైతే నాకు ఎప్పుడు టచ్లో ఉంటూ కామెంట్స్ చేస్తూ ఏ వీడియోలు ఏంటి అనేసి నాకు కూడా కాస్త చెప్తూ ఉండండి. మేమైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే 100కి 99% నేనైతే ట్రై చేస్తాను. సో మళ్ళీ చూసారా. అండ్ ఇక్కడైతే దేవుడి దగ్గర పూజ జరుగుతుంది. ఇక్కడ మేము వెళ్ళే టయానికి మంచి టయానికి వెళ్ళామనిపించింది పైన దేవుడి దగ్గర. సో బాగానే అనిపించింది కాబట్టి లక్కీ కూడా బాగా మొక్కేసుకుంది ఫ్రెండ్స్. చూసారా మా లక్కీని చూడండి ఎంత బాగా అంటే వాళ్ళ 2 చేతులు జోడించుకొని మొక్కేసుకుంటుంది. అండ్ ఇక్కడ అయితే మా లక్కీ గోమాతల దగ్గరకు వచ్చేసాం. చాలా అంటే చాలా భయపడింది. అదేం చెయ్యదు నాన్న, స్వామి నాన్న అన్నా కూడా భయపడింది. అంటే కాస్త దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం కదా, అంటే ఫస్ట్ టైం కాదు చూస్తూనే ఉంటుంది కానీ కాస్త భయం కదా, ఇదే అనమాట. మేమైతే ఇంటికి వచ్చేసాం రిటర్న్. మా లక్కీకి చాక్లెట్స్ అంటే ఇష్టం లేదు అన్నాం కదా. ఫస్ట్ ఏంటంటే మా లక్కీ చాక్లెట్స్లో ఇష్టమైన చాక్లెట్ వచ్చేసి డైరీ మిల్క్. నువ్వు ఎన్ని డైరీ మిల్క్లు అన్నా ఇవ్వు మంచిగా తినేస్తుంది మా లక్కీ. అయితే చాలా ఇష్టం డైరీ మిల్క్ అంటే. ఏ చాక్లెట్ ఇచ్చినా ఇలా పేపర్ తీసేసి పాడేస్తుంది. ఆ పేపర్ మళ్ళీ ఫోల్డ్ చేసి నాకే ఇస్తుంది. తిని ఆమెకు చిరాకు కొడితే మళ్ళీ నా నోట్లో పెట్టేస్తుంది. అండ్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్, చాలామంది వచ్చారు. నా పిల్లలతో మంచిగా ఆడుకున్నది. అక్కడ మా కూర్చుంది అన్నయ్య. సో ఇక్కడ చూసారా ఆల్రెడీ గిఫ్ట్లు కూడా ఓపెన్ అయిపోయినాయి. డేట్ అంటే కొంతమంది ఆఫీస్కి వెళ్తారనేసి నాకు ఆంటీ ముందుగానే గిఫ్ట్ తెచ్చేసింది. అది చూసారా తెచ్చిందో లేదో అప్పుడే మొత్తం తీసి ఎలా చేసింది, ఇల్లంతా చిందరవందర చేసేసింది. మేము బర్త్డేకి అయితే వచ్చేసాం. అది అసలు పెట్టించుకోలేదు ఫ్రెండ్స్. అసలు ఎంత తీసేసారా చూడండి, తీసేసింది చూడండి. అండ్ కేక్ అయితే తొందర కట్ చేద్దాం అనేసి ఇంకా అందుకనేసి మొత్తానికి తొందర కేక్ కట్ చేసాం. సో మా లక్కీ బర్త్డే ఇలా నిండు నూరేళ్ళు ఉంటూ మంచిగా చల్లగా ఉండాలనేసి ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో మీరు కూడా కామెంట్ చేసేయండి. బ్లెస్సింగ్స్ కావాలి, మీ బ్లెస్సింగ్స్. చూసారా మా లక్కీ ఫ్రెండ్స్ ఎంతమందో. సో ఇదన్నమాట మా లక్కీ బర్త్డే సెలబ్రేషన్. మేమైతే ఇలా చేసాం. ఇంకా బాగా చేయాలని కానీ లక్కీ చాలా సతాయించింది, దేనికి సపోర్ట్ చేయలేదు. మీరు ఫస్ట్ డ్రెస్కి ఈ డ్రెస్కి చూసినట్టయితే ఫస్ట్లో మంచిగా రెడీ చేయించుకుంది, ఇప్పుడైతే సరిగా చేయించుకోలేదు. పోనీలే చిన్నపిల్లలు కదా అని నేను లైట్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తూ ఉండండి, ఇలాగే కంటిన్యూగా అయితే నేను వీడియోస్ పెట్టేస్తున్నాను. అండ్ మా లక్కీకి అయితే గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి, చాలా బిజీ అయిపోయింది మా లక్కీ కూడా. సో చూస్తూ ఉండండి. ఒక్క చిన్న లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళి మంచి వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను కూడా. సో ఇది నా ఫస్ట్ వీడియో, నేనే ఎడిటింగ్ చేసి నేనే పోస్ట్ చేశాను. ఎలా ఉందో కూడా మీకు కంపల్సరీ
కామెంట్ అయితే చెయ్యాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు చూస్తున్నందుకు. మా లక్కీ అయితే అందరికీ కేక్ కటింగ్ చేయించుకుంటూ కేక్ కట్ చేయించుకుంటూ ఒక పక్క తినేస్తూ ఫుల్ చిల్ అవుతుంది. సో చాక్లెట్స్ బొచ్చెడు వచ్చినాయి మా లక్కీకి చాక్లెట్స్ కూడా. సో ఇదండి మా వీడియో. మాకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.